ఇక కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం. 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్ళే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సికింద్రాబాద్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి. మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి. షార్ప్గా 8 o'clock ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసేటప్పుడు ఈటీపీబీఎస్ అని ఏమి చెప్తామో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ని ఫస్ట్ కౌంట్ చేయడం మొదలు పెడతారు. అలాగే దాంతో తోడుగా మనకు ఫిజికల్గా మన ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ సిబ్బంది ఎవరెవరు ఓటేశారో వాళ్ళందరిది కూడా కౌంటింగ్ మొదలవుతాయి ఈ 3 కేంద్రంలో. మిగతా చోట్ల సేమ్ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు చేస్తాం. కంటోన్మెంట్లో మాత్రం ½ an hour వెయిట్ చేస్తూ 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈవీఎం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ సేమ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రం 8:30కి స్టార్ట్ అవుతుంది. మిగతా 14 చోట్ల కూడా మనకు 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కౌంటింగ్ నంబర్ ఆఫ్ రౌండ్స్ మనం చూసుకుంటే మనకున్న పోలింగ్ స్టేషన్ బట్టి మొత్తం ఎక్కువ మనకు యాకుత్పురాలో 24 రౌండ్స్ వెళ్తుంది. తక్కువగా మనకు చార్మినార్లో 15 రౌండ్స్లోనే కంప్లీట్ అవుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో మీరు గమనించవచ్చు 14 టేబుల్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ జూబ్లీ హిల్స్లో కూడా నంబర్ ఆఫ్ పోలింగ్ కేంద్రం ఎక్కువ ఉంది. ప్లస్ అక్కడ కౌంటింగ్ హాల్ కూడా పెద్దగా ఉంది కాబట్టి స్పెషల్గా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి 20 టేబుల్స్కు పర్మిషన్ తీసుకున్నాం. సో మిగతా అన్ని కౌంటింగ్ దాంట్లో కూడా 14 టేబుల్ ఉంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ 20 టేబుల్ పెట్టి అక్కడ మనం కౌంటింగ్ చేయడం జరుగుతాయి. ఈ కౌంటింగ్ మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక ½ an hour నుంచి 40 minutes దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock, 3 o'clock మధ్యలో మనకు ఫస్ట్ మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. సో ఇవి కాకుండా ఈసారి కూడా వీవీప్యాట్ కౌంటింగ్ అనేది కూడా మనం చేయడం జరుగుతాయి. అంటే 5 వీవీప్యాట్స్ అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తూ ఆ 5 వీవీప్యాట్ని కూడా సెపరేట్గా ఒక బూత్ ఒకటి తయారు చేశాము, మీరు చూడవచ్చు. ఆ బూత్లో కౌంట్ చేయడం జరుగుతాయి. ఇవి కాకుండా ప్రతి టేబుల్లో కూడా మీరు చూసుకుంటే కౌంటింగ్ సూపర్వైజర్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అక్కడ పెట్టడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు అబ్జర్వర్ టేబుల్ మీద కూడా ఒక 2 మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూర్చుంటారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ని ర్యాండమ్గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్ష్యూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. మన కౌంటింగ్కు మన కంట్రోల్ యూనిట్ అని ఏం బాక్స్ చెప్తున్నామో ఆ బాక్స్ మాత్రమే లోపలికి వస్తాయి. ఆ బాక్స్లోనే కౌంటింగ్ రిజల్ట్ బటన్ కూడా ఉంటుంది. సో ప్రతి టేబుల్ కూడా మనం పొలిటికల్ పార్టీస్ తరపున క్యాండిడేట్స్ తరపు నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ని అనుమతిస్తాము. ఆ కౌంటింగ్ ఏజెంటు ప్రతి మెషిన్లో ఏమేమి ఓటు పోల్ అయినది కూడా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ దాన్ని నోట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కూడా సెపరేట్గా వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకుని చేసుకోవడానికి కూడా మేము వెసులుబాటు కల్పించాము. అలాగే ఈ హాల్లో మన క్యాండిడేట్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ మళ్ళీ ఏఆర్ఓ టేబుల్ మీద ఏమైనా కౌంటింగ్ ప్రక్రియ జరిగితే దాని మీద చూడడానికి కూడా మన ఎలక్షన్ మన పొలిటికల్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్స్ కూడా అనుమతి ఇవ్వడం జరుగుతాయి.
సో అన్ని రంగాల్లో కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. 4వ తారీఖు ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది చాలా సాఫీగా పీస్ఫుల్గా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మనకు 232 పోలింగ్ కేంద్రం ఉండడం వల్ల 17 రౌండ్స్ 17 రౌండ్స్ ఉంటుందండి. మొత్తం మేము దాదాపు 1200 మంది ఓన్లీ కౌంటింగ్ సిబ్బంది అని తీసుకున్నాం. కౌంటర్కు 3 ఉంటారు. ఇవి కాకుండా పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ఉన్నాయి. దెన్ ఏఆర్ఓ టేబుల్ మీద మైక్రో అబ్జర్వర్ పెట్టడము, ఇవన్నీ కలుపుకుంటే ఈటీపీబీఎస్ టేబుల్ మీద పెట్టడం అని కలుపుకుంటే మనకు మొత్తం 1200 మందిని మనం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్ మనం ఉపయోగం చేసుకుంటాము. ఇవి కాకుండా మనకు లేబర్ కానీ మనకు ఈవీఎం మెషిన్స్ తీసుకువెళ్ళడము, మన అవుట్ సైడ్ సెక్యూరిటీ ఇవన్నీ తీసుకుంటే కూడా దాదాపు ఇంకొక 1000 మందికి పైన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ప్రతి కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఒక అబ్జర్వర్ని పంపించారు. అంటే ఇప్పుడు మనకు దాదాపు 15 మంది అబ్జర్వర్స్ మనకు రాబోతున్నారు. ఈ 15 మంది అబ్జర్వర్స్ కూడా వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన దాన్ని సర్టిఫై చేస్తారు. బట్ ఫైనల్గా రౌండ్ వైజ్ డిక్లేర్ చేసేది అనేది రిటర్నింగ్ ఆఫీసరే చేయాలి. సో అక్కడ ఉన్న సెగ్మెంట్ సంబంధించినవి వాళ్ళు చేసుకుని పోతారు. బట్ అన్ని రౌండ్ వైజ్ కన్సాలిడేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ చేసుకుని మనకు ఇంతకుముందు మనకు వచ్చిన 2 అబ్జర్వర్స్ ఎవరు ఉన్నారో శ్రీవిద్య గారు, సరోజ్ గారు, వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని సిస్టంలో అప్డేట్ చేసి ప్రకటన చేస్తారు. ఎన్కోర్ల డేటా ఎంట్రీ కూడా ఈసారి ఏం చేసామంటే సెపరేట్గా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 6 మన ఎన్కోర్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి మనం పెట్టడం జరిగినాయి. ప్రతి దాంట్లో కౌంటింగ్ అయ్యి మన అక్కడ ఉన్న అబ్జర్వర్ సర్టిఫై చేయంగానే దాన్ని ఎన్కోర్ల డేటా ఎంట్రీ చేయడం జరుగుతాయి. అది ఏఆర్ఓ లెవెల్లో జరుగుతాయి. ఏఆర్ఓ డేటా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లాగిన్కు పుష్ చేస్తారు. సో 7 నియోజకవర్గం సంబంధించిన ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా ఆర్ఓ లాగిన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓ దాన్ని ఆ పర్టికులర్ రౌండ్ ఫర్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సెపరేట్గా ప్రకటన చేస్తారు. అంటే ఇప్పుడు మనకు కౌంటింగ్ సిబ్బంది ట్రైనింగ్ అన్నది 25వ తారీఖే మనం పూర్తి చేసుకున్నాం. ఆల్రెడీ దాదాపు 1400 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసి పెట్టుకున్నాం. ఇది తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ర్యాండమైజేషన్ అని చెప్తాం. ఈ సిబ్బందిని అసెంబ్లీ సెగ్మెంట్కు అలాట్ చేయాల్సిన పని ఉంది. దీన్ని అబ్జర్వర్ సమక్షంలో చేయాలి. సో అబ్జర్వర్స్ రేపు అందరం కూడా 15 మంది కూడా మనకు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళ సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ అనేది అలాట్ చేయడం జరుగుతాయి. మళ్ళీ దాన్ని వాళ్ళందరినీ కూడా టేబుల్ మీద పెట్టాలి. సో ఈ అబ్జర్వర్ సమీక్ష జరిగిన తర్వాత 3వ తారీఖు వాళ్ళందరికీ కూడా ఇంకొక 1 more రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఆ కన్సర్న్ అసెంబ్లీ సెగ్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇదే కౌంటింగ్ హాల్, ఇది టేబుల్స్ అన్ని వాళ్ళందరికీ చూపించు వాళ్ళకి ఫైనల్ ట్రైనింగ్ ఇస్తారు. 4వ తారీఖు 5:30-6 ప్రాంతంలోనే మనకు ఏ టేబుల్లో ఎవరు కూర్చుంటారన్నది అబ్జర్వర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది తీసుకోగానే వాళ్ళందరినీ కూడా 6 గంటలకు రమ్మని చెప్పాము. కౌంటింగ్ స్టాఫ్ అందరం కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ టేబుల్ ఏంటిని వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీడియాకి వీ హ్యావ్ టోల్డ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఫర్ హూమ్ మొబైల్ ఫోన్స్ ఆర్ అలౌడ్ టిల్ ద సెకండ్ లెవెల్. ఎక్కడ మనకు స్టాఫ్ ఉన్నారు, కౌంటింగ్ స్టాఫ్. సో ఇనిషియల్ గేట్లోనే వాళ్ళ దగ్గర మనం మొబైల్స్ తీసుకోము. సెకండ్ గేట్కి వచ్చేటప్పుడు వాళ్ళకి అక్కడ కలెక్షన్ సెంటర్ పెట్టేసుకుని స్టాఫ్ కోసమని ఒక రూమ్ పెడతాం. దాంట్లో వాళ్ళు ఇచ్చేసి వెళ్ళొచ్చు. మీడియా వాళ్ళకు ఎవ్రీ సెగ్మెంట్లో మనం మీడియా రూమ్ అని సెపరేట్గా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో వీల్ బీ హ్యావింగ్ ద ఫెసిలిటీస్, టీవీ కానీ మనకు ఇంటర్నెట్ కనెక్షన్స్, అన్ని కనెక్షన్స్తో పాటు వీల్ బీ మేకింగ్ అరేంజ్మెంట్స్. వాళ్ళు అక్కడ చూసుకొని ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా మీరు ఇక్కడ ఉన్నది కూడా మిగతా వాళ్ళకి చెప్పాలి కాబట్టి అక్కడ కూడా వీల్ అలౌ మొబైల్ ఫోన్ ఫర్ ద మీడియా పీపుల్ టు బీ యూస్డ్ ఇన్ దట్ హాల్. బట్ చెప్తాను. బట్ ఏమవుతుందంటే బిట్వీన్ ద రౌండ్స్ మన ప్రతిదానికి కూడా ఒక ఇన్ఛార్జ్ని పెట్టాం, మీడియా ఇన్ఛార్జ్ పెట్టాం అసెంబ్లీ సెగ్మెంట్లో. దే కెన్ బ్రింగ్ ద ఇద్దరు ముగ్గురు అని వాళ్ళని తీసుకొచ్చేసి విజువల్స్ తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. బట్ అప్పుడు మొబైల్ ఫోన్స్ లోపల అలౌ చేయం. ఓన్లీ యూ కెన్ బ్రింగ్ ద కెమెరా, యూ కెన్ టేక్ విజువల్స్. బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియ ఎగ్జాక్ట్ నంబర్స్ ఏం పడుతుంది అన్నది మాత్రం దాన్ని వీడియో చేయడానికి వీల్లేదు. సో వీ మస్ట్ బి వెరీ క్లియర్ ఇన్ దట్. సో మీరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రండి, విజువల్స్ తీసుకోండి, కానీ మన మెషిన్స్ మీద ఫోకస్ చేసి దాంట్లో ఏమేమి ఓట్లు పడుతున్నాయి అన్నది మాత్రం వీడియో తీయడానికి రాదు. యూ ఆల్సో కోఆర్డినేట్.
కౌంటింగ్ తర్వాత మనకు ఫస్ట్ కౌంటింగ్ హాల్లో మనకి ఇక బోర్డు ఉంటుంది ఒకటి. ఇవి కాకుండా బయట కూడా ప్రతి కౌంటింగ్ హాల్కి బయట వీఆర్ పుట్టింగ్ అ డిస్ప్లే, పబ్లిక్ కూడా చూసుకోవడానికి డిస్ప్లే పెడుతున్నాం. మనకు 144 ఉంది సార్. కౌంటింగ్ రోజు పూర్తి రోజు 144 పెట్టాము. సో ఈ సంబరాలు కానీ అవి కానీ ఏమైనా ర్యాలీ తీయాలంటే కూడా ముందే వాళ్ళు పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్ ఎనీథింగ్. పోలింగ్ రోజు ఐడెంటిఫై చేసినవి ఇవి కాకుండా మీరు ఏంటి పోస్ట్ కౌంటింగ్ ఏమైనా జరుగుతాయా అని అనుకుని దానికోసం అడుగుతున్నారు అనుకుంటున్నాను. సో ఆల్రెడీ దట్ ఇస్ వై 144 పెట్టుకున్నారు. పోలీస్ వాళ్ళకు దే నో ఆల్రెడీ వేర్ ఆర్ ద ప్లేసెస్, ఎక్కడైనా మనకు ఇబ్బంది రావడానికి అవకాశం ఉందా అని వాళ్ళు చూసుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు ఫోర్సెస్ని అక్కడక్కడ ప్లేస్ చేస్తారండి. సారీ, లిక్కర్ షాప్స్ ఆ రోజు ఐ థింక్ సిపి గారు ఆర్డర్స్ ఇస్తారు. ఐ థింక్ ఈవినింగ్ 6 o'clock దాకా పెట్టి ఉంటారు. నార్మల్గా అదే చేస్తాము. బట్ డిపెండింగ్ అపాన్ కౌంటింగ్ ఇంకా కొనసాగిస్తుంటే వీ విల్ రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెన్షన్. నా ఆఫీస్లో డిఓ ఆఫీస్లో ఉందండి, బికాస్ ఎన్కోర్ డేటా ఎంట్రీ అవుతున్నాయా లేదా అని చూసుకోవడానికి. బట్ పెద్ద ఎత్తున కంట్రోల్ రూమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫీడ్ అన్నది మనకు ముందలాగా వెబ్కాస్టింగ్ ఉండదు. ఇక్కడ ఉన్న ఫీడ్ ఇక్కడే స్టోర్ అవుతుంది, బయటకు వెళ్ళదు. సో ఇప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది మనం చూడడానికి అవకాశం లేదు. సో ద కన్సర్న్ ఏఆర్ఓస్ వాళ్ళే ఇక్కడే కూర్చొని ఇక్కడే చూసుకుంటారు. బట్ డేటా ఎంట్రీ, ఎన్కోర్ డేటా ఎంట్రీ ఏం జరుగుతున్నాయి అవన్నీ దానికోసం మాత్రం వీఆర్ హ్యావింగ్ ఏ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ ఫ్రమ్ డిఓస్ ఆఫీస్. ఎవరు ఎంటర్ చేశారు, ఇంకా ఎక్కడ ఎంట్రీ స్లోగా అవుతుంది అవన్నీ మేము మానిటర్ చేసుకోవచ్చు. ఏం ఫిర్యాదు వచ్చినాయి అంటే మనకు జనరల్గా ఇప్పుడు ఆఫ్టర్ ద ఎలక్షన్స్ మాకు పెద్ద కంప్లైంట్స్ అనేది ఏమి రాలేదండి. మోడల్ కోడ్ వైలేషన్ కంప్లైంటే చెప్తున్నారు కదా. వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మోడల్ కోడ్ వైలేషన్ కంప్లైంట్స్ రాలేదు. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్. మీకు ఏమైనా వచ్చిందా? మాకు రాలేదు. సి ఆఫీస్కి వచ్చి ఉంటుందేమో, తెలుసుకుంటాం. వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్స్ ఆన్ ఎంసీసీ వైలేషన్స్. అంటే కొన్ని ర్యాలీస్ వీ హ్యావ్ గివెన్ పర్మిషన్స్. 4-5 ర్యాలీస్కి మనకు పర్మిషన్స్ ఇచ్చాం. ఇవాళ ఈవినింగ్ కార్యక్రమం పర్మిషన్ ఇచ్చాము. యూ గివెన్ రిటర్న్ పర్మిషన్. ఎస్, దే ఆస్క్ ఫర్ పర్మిషన్. పోలీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము. దే హ్యావ్ గివెన్ పర్మిషన్. వీ హ్యావ్ ఆల్సో గివెన్ పర్మిషన్. ఎస్. అంటే ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో మనకు ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పెడుతున్నాం, ఓన్లీ టు ఇంటరాక్ట్ విత్ మీడియా. సో ఎవ్రీ రౌండ్స్ మనం అబ్జర్వర్ సంతకం పెట్టిన తర్వాత మైక్లో అనౌన్స్ చేస్తారు ఏఆర్ఓ. దట్ ఈస్ ద ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ దట్ రౌండ్ వైజ్ రిజల్ట్. ఆ కాపీ, 1 copy we will circulate to the media also, so that it is easier for you to disseminate information. దాంట్లో క్యుములేటివ్ కూడా ఉంటుంది, ఆ రౌండ్లో ఎంత వచ్చింది కూడా ఉంటుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ.